హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతానికి పనులైతే ఉంటాయి కదా, ముందు రోజు కానీ ఆ 1 వీక్ నుండి కానీ చేసే పనులు. ఇంకా వాటిని అయితే ఇవాళ ఏమేమి చేశాను, ఎలా చేశాను అనేది డీప్ క్లీనింగ్ అనమాట. ఇల్లు మాత్రం ఈరోజు మొత్తం నేనే క్లీన్ చేశానండి. ఇంకా అదంతా మీకు చూపిస్తానమాట. ఫస్ట్ అయితే పాత్రలు అయితే తోమేస్తుంది మా అమ్మ అయితే. ఇంకా మేమైతే 1 వీక్ అలా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం కదా, ఇంకా అప్పుడే కడిగేశారండి పైన ఉన్నవంతా. ఇవన్నీ కడిగేసినవే, అందుకే అంత తల మెరిసిపోతున్నాయి. అవి ఎప్పుడు అలానే మెరుస్తూ ఉంటాయిలేండి, వాటిని దించేది లేదు, పెట్టేది లేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే అవి కడిగేసి పైన బార్లు ఇచ్చేసారనమాట. పెద్ద పని అంటే ఇవేనండి. ఇంకా పైన కడిగేశారు కాబట్టి పనేం అంత ఎక్కువ లేదని నేను అనుకుంటున్నాను. అనుకునేది ఏం లేదండి, అంత ఎక్కువేం లేదు. ఇంకా కింద ఉంటాయి కదా, వాటిని అయితే కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా అంతా దించేసింది మార్నింగే. నెక్స్ట్ డే అంటే రేపేనమాట వరలక్ష్మి వ్రతం. ఇంకా ఈరోజైతే పని అయితే స్టార్ట్ చేసింది. మేము రాకముందు స్టార్ట్ చేసినా బాగుండేది, ఎందుకంటే పిల్లలు లేరు కదా, హ్యాపీగా చేసేసుకునేది. ఇంకా మేము వచ్చేసాం కదా, పని ఏమాత్రం ముందుకు వెళ్దండి, ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవడమే సరిపోతుంది. నిజంగానే ఇవాళ అయితే వీటినన్నింటినీ దించేసింది తోమేద్దాం కానీ అస్సలు 12 o'clock వరకు అసలు పని ఏం మాత్రం జరగలేదన్నమాట. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు ఎక్కడ పని అక్కడే ఆగిపోయిందండి. ఇంకా మా అమ్మ ఫిక్స్ అయిపోయిందనమాట, ఇంకా పండగ చేస్తామో చేయమో అని చెప్పేసి కొంచెం భయం కూడా వేసిందంట. ఇంకా ఆ వరలక్ష్మి వ్రతం చేయాలని చెప్పేసి రాసి పెట్టింటే ఎవరు తప్పిస్తారు చెప్పండి. 12 o'clock స్టార్ట్ చేసింది, పని మొత్తం చక అని అయిపోయింది. పిల్లలు కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారండి. హ్యాపీగా ఆడుకుంటూ తినుకుంటూ పాడుకుంటూ ఉన్నారనమాట. అంతవరకు అసలు మేము పండగ ఈసారి చేస్తామా చేయమా అనే డౌట్ వచ్చినప్పటికీ ఆ 12 o'clock దాటిన తర్వాత ఎంత ఫాస్ట్గా పనులన్నీ అయిపోయాయంటే అసలు నమ్మబుద్దే కాలేదన్నమాట. అందుకే అంటారేమో దేవుడిని నమ్మిన వారు ఎప్పుడు చెడిపోరు అని చెప్పేసి. అది మాత్రం నిజమండి. దేవుని మీద భారమేసి మన పని ఏదన్నా కానీ మొదలు పెడితే అది ఖచ్చితంగా లేట్ అయినా సరే కొంచెం కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తామండి. ఇంకా అంటే నేను ఇప్పుడు చేసే పనుల గురించి కాదు చెప్తున్నది, జీవితంలో ఏ పనైనా సరే యత్నం ప్రయత్నం దైవత్నం అంటారనమాట. ఫస్ట్ మనం ప్రయత్నించి ఆ తర్వాత దేవుడికి వదిలేయాలి. అది సక్సెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి మీద భారం వేసేయాలన్నమాట. కానీ మనం చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఇంకా సేమ్ మేము కూడా అలానే ఫస్ట్ అయితే చేయొద్దు, ఎందుకు నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనే అంత పొజిషన్కి వచ్చేసామండి. నిజంగా 1 o'clock 12 ఆ మధ్య అవుతున్నా ఒక్క పని కూడా కదలలేదనమాట, ఎక్కడ ఉండిపోయాయి. అలాంటి దాంతో సర్లే ఏదైతే అది అవుతుంది, అంటే మన వరకు అయినంత వరకు చేద్దాం, ఎలా అయితే అది అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉందండి. నిజంగానే ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఇంకా మా అమ్మ పాత్రలన్నీ తోమేసి అక్కడ బార్లు ఇచ్చిందండి. ఇంకా 12 o'clock వరకు మీకు లాస్ట్ వీడియో పెట్టానండి, అంటే వరలక్ష్మి వ్రతంకి హ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్రాఫ్ట్ చేశానని చెప్పేసి. అది నిజంగా ఆ నైట్ అంటే దీనికి ముందు నైటు కరెక్ట్గా 3 గంటల వరకు, అంటే మార్నింగ్ 3 గంటల వరకు కరెక్ట్గా నైటు ఒక 9 o'clock కూర్చొని మార్నింగ్ 3 గంటల వరకు చేశానన్నమాట. అలా చేసిన దాన్ని ఇంకా ఆ టైంలో ఎడిట్ చేసేకి నాకు నిద్ర వచ్చేసి పడుకునేసానండి. ఇంకా మార్నింగ్ లేచి కరెక్ట్గా ఒక 7కి ఆ మధ్య లేచి అది మొత్తం ఎడిట్ చేసి అది అప్లోడ్ అయ్యేంత వరకు 12 o'clock పట్టిందనమాట. ఇంకా ఆ ప్రాసెస్లో నేను ఏం పని కూడా చేయలేదండి, సైలెంట్గానే ఉన్నానన్నమాట. ఇంకా అంతవరకు మా అమ్మ సర్లే నువ్వేదో అంటున్నావు కదా వీడియో అది చేసుకో, ఆ తర్వాత కావాలంటే మనం పని చేద్దామని చెప్పేసి కూడా చెప్పిందనమాట. ఇంకా నేను పిల్లల్ని కూడా పక్కన పెట్టి నేనైతే వీడియో అప్లోడ్ అయ్యేదానికే చూశానమాట. ఏదో ఒక డిస్టర్బెన్స్ నాకైతే మీకు తెలిసిందే, నా ఫోన్లో అసలు స్టోరేజ్ ప్రాబ్లం అంతా ఇంత కాదండి. ఇంకా దానివల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యానండి 12 o'clock వరకు. ఆ తర్వాత అయితే వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశామండి. మా అమ్మ పాత్రలు తోమేసింది, నేనైతే క్లీన్గా సర్దేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేసానమాట. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నేను ఊడ్చేస్తానమాట, నీట్గా ఊడ్చిచ్చేస్తాను. అంటే
ఎవ్రీ ఫ్రైడే ఇల్లు అయితే తుడుస్తాం కదా, సేమ్ అప్పుడు కూడా నేనైతే ఊడ్చిచ్చేస్తాను. ఇంకా మా అమ్మ అయితే మాప్ అయితే పెట్టేస్తుంది. ఒక్కోసారి మా అమ్మే ఊడ్చుకొని మాప్ పెట్టేస్తుంది, లేదంటే ఒక్కోసారి నేనే ఊడ్చుకొని మాప్ పెట్టేస్తాం. దాదాపు ఎక్కువగా నేను ఊడ్చి మా అమ్మ మాప్ పెట్టడమే ఉందన్నమాట. ఎందుకు అంటే అది అలా అలవాటు అయిపోయిందండి. నేను 1 వీక్ ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను కదా, ఇంకా అప్పుడైతే చాలా మిస్ అయ్యాను అనమాట. ఇంకా నా చేతుల ద్వారా నేను అన్ని పనులు చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అటు వీడియో తీసుకున్నట్టు ఉంటుంది, ఇటు పనులు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అనుకున్నాను అనమాట, ఇంకా కుదరదేమో అది. నేను అంటే మా హస్బెండ్ చెప్పారనమాట, ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే వెళ్దాం, అంటే ఆ ముందు రోజు నైట్ అయితే వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఆలోపే పనులన్నీ అయిపోయి ఉంటాయేమో అని చెప్పేసి ఫీల్ అయ్యానండి. కాకపోతే నా చేతుల ద్వారా నేను ఇవన్నీ చేయడం నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా, ఎంత ఇష్టంగా చేశానంటే పనులు నాకు నిజంగా కొంచెం కూడా అలుపు అనేది రాలేదన్నమాట. ఏదైనా బాడీ పెయిన్స్ అంటే ఎప్పుడూ చేయకున్నా ఒకేసారి చేసే వాళ్ళకి బాడీ పెయిన్స్ అలా ఉంటాయి కదా, కానీ నాకు అలాంటివి ఏమీ లేదు. విసుగు కానీ అలుపు కానీ, పిల్లలు మధ్య మధ్యలో సతాయిచ్చారండి, అయినా కానీ నాకు ఎక్కడ అలుపు అనేది కానీ విసుగు అనేది కానీ ఎక్కడ రాలేదన్నమాట. అంత ఇష్టంగా చేసుకున్నాను ప్రతి పనిని. ఇంకా కొంచెం బెటర్గా చేయాలి, ఇంకా కొంచెం బెటర్గా చేయాలనే అనిపించింది తప్ప ఎక్కడ మధ్యలో ఆపేద్దాం అన్న ఫీలింగే రాలేదన్నమాట. ఇంకా వరలక్ష్మి నా చేతుల ద్వారా చేపించాలని చెప్పేసి అనుకుందో ఏంటో తెలియదు, కానీ ఇంకా నా చేతుల ద్వారా జరగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా అమ్మ కూడా చేసిందనమాట, కానీ నేను చేసినవే చూపిస్తున్నాను. ఇంకా నేనైతే 1 by 1 అన్నట్టు ఒక్కోటి ఆలోచించుకుంటూ నిదానంగా వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఇల్లు ఊడ్చేస్తే, ఇల్లు మాప్ పెట్టేస్తే పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పాత్రలు సర్దడం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే నిజంగా పనులన్నీ చేసేసి అసలు అవుతాయా లేదా అన్నంత దీంతో నుండి పనులన్నీ చేసేసి ఖాళీగా కూర్చున్నామన్నమాట. ఆ రోజు అంటే ఒక ఈవినింగ్ టైంలో అలా ఖాళీగా కూర్చున్నామండి. నిజంగా అంత రిలీఫ్గా అనిపించిందండి పనులు చేసేసిన తర్వాత. ఇంకా నేనైతే ఇక్కడ సోకేష్ అంతా సర్దేస్తున్నాను అనమాట. ఏది వదలలేదండి, పిన్ టు పిన్, అంటే నీట్గా డీప్ క్లీనింగ్ అనమాట. ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. నాకు ఇష్టంగా మనస్ఫూర్తిగా అయితే నేను చేసుకున్నానండి. ఇంకా నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి ఎత్తిస్తుంటే మా హితమ్మ అయితే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది. పిల్లలకి మనం చిన్నప్పటి నుండినే ట్రైన్ చేస్తూ రావాలి. మనం చేసే పనుల్లో కాస్త వాళ్ళని కూడా చేయనివ్వాలన్నమాట. ఒక్కోసారి అంటే అన్ని వేళలా చేయాలని ఏం లేదు, కానీ మనకి టైం కుదిరినప్పుడల్లా కాస్త ఒక చెయ్యి వేస్తే అలా వాళ్ళకి కొంచెంగా అలవాటు చేపిస్తూ రావాలన్నమాట. అది అమ్మాయి అయిపోయి అబ్బాయి అయిపోయి అలా అలవాటు చేపిస్తే కొంచెం మంచిదన్నమాట. వాళ్ళకు కూడా అంటే నేర్చుకుంటారు, మనం కూడా నేర్పించినట్టు ఉంటుందన్నమాట. స్పెషల్గా కాకుండా చేసుకునే టైంలో చేసుకున్నట్టు అనమాట. ఇంకా నేనైతే బయట అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా మా అమ్మ చెప్పాను కదా మాప్ అయితే పెడుతుందని చెప్పేసి, ఇంకా మా అమ్మ అయితే మాప్ పెట్టేసింది అనమాట. డోర్కి లాక్ వేసుకొని ఇంకా ఎవరైనా వచ్చేస్తారు అన్నట్టయితే. ఇంకా మా అమ్మ కూడా మాప్ పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత మొత్తం క్లీన్గా ఆరిపోయిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. మా ఇల్లు ఎలా అంటే ఎంత అంటే పిల్లలు ఉంటారు కదండి, ఎవరికైనా సరే ఎవరి ఇంట్లో అయినా సరే పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా గజిబిజిగా ఉంటుందన్నమాట. కానీ ఎంత గజిబిజిగా ఉన్నా ఒక్కసారి క్లీన్ చేసేసామంటే మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుందంటే భలే ఇష్టం అనమాట నాకైతే. నీట్గా ఊడ్చేస్తే చాలన్నమాట, అంత నీట్గా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, కిచెన్దే పెద్ద పని అండి నిజంగా. ఇల్లు అని చెప్పి అంటాం కానీ కిచెన్లో ఉన్నంత సరుకు ఎక్కడ దొరకదనమాట. మనం ఎనీ టైం ఆ కిచెన్లోనే ఉంటామన్నమాట. కిచెను, రూమ్లు, హాలు అంతా క్లీన్ చేసేసాం, కానీ ఇంకా దేవుడి గది అయితే క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా అది అంటే స్నానం చేసుకొచ్చిన తర్వాత క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి దాని జోలికే వెళ్ళమండి. అవి వాటిని కడగాల్సినవి ఏదైనా సరే ఆ తర్వాతే చేస్తుందన్నమాట. అందుకోసమని చెప్పేసి అది ఏం క్లీన్ చేయలేదు. ఇంకా అంతా క్లీన్ చేసేసిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. మెయిన్ ఎందుకంటే పిల్లలు బయట ఉన్నారు, అందుకోసమని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట ఇంట్లో ఉంటే.
ఇంకా మా హితమ్మకి నిన్నైతే స్నానం కూడా చేయలేదండి, చింటూ బిట్టుకి పోయకూడదు కదా వాటర్, అలా పోయలేదనమాట. ఇంకా హితిని పోసుకోమంటే నేను అసలే పోసుకోనని చెప్పింది. ఇంకా హితికి అయితే స్నానం చేపించేసానండి. ఇంకా వాళ్ళ పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పింది అనమాట. ఇంకా అలా వెళ్తుంది. ఇంకా అంతలోనే కొంచెం ఈవినింగ్ కావస్తుంది. ఇంకా మా అమ్మ కూడా వచ్చిందండి వరలక్ష్మి వ్రతానికి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తెలిసిందే కదా అక్కడ ఉండే వస్తారు, ఇంకా అలా తీసుకొచ్చారనమాట. ఇంకా అదే టైంకి మా హస్బెండ్ వచ్చిన తర్వాత దీనికైతే ముల్బాల్కైతే వెళ్ళారండి మా అమ్మ వాళ్ళు. ఫస్ట్ అయితే నన్ను రమ్మన్నారు, నా ఫోన్ అంతా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, నేను రాను అని చెప్పేసరికి మా అమ్మ మా హస్బెండే వెళ్ళేసి ఈ సరుకులంతా కొనుక్కొచ్చారండి. ఇవైతే డెకరేషన్ పూలు అనమాట. ఇంకా మీకు తెలిసిందే కదా అరటిగల్లు, డెకరేషన్ ఫ్లవర్స్, అలానే పూలు, ఇంకా రేషన్, ఇంకా మనకి ఫ్రూట్స్, ఇవైతే ఇదన్నమాట. అంటే ఖర్జూర, ఈ లడ్డు ఇవన్నీ మనం చేసుకోవచ్చు, కాకపోతే టైం లేక చేసుకోవట్లేదన్నమాట. పిల్లలు అస్సలకే ఉండరండి, అందుకోసం అని చెప్పేసి తెచ్చేసుకున్నారు ఈసారికి. నెక్స్ట్ టైం చూద్దామని అంటే చేసుకుందాం అన్నట్టు. ఇంకా నేనైతే వాళ్ళు వచ్చేలోపు తలుపుకి దాల్బంద్రానికి నేనైతే బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. మా ఇంటి తలుపు అయితే కొంచెం స్పెషల్ అనమాట. అంటే ఒక అమ్మాయి ఆహ్వానిస్తూ ఉంటుందన్నమాట. వాటి అన్నిటికీ కుంకుమ పెట్టేస్తే ఆ కలే వేరండి, నిజంగా ఆ లుక్కే మారిపోతుంది అనమాట. కానీ పెట్టాలంటే మాత్రం టైం చాలా అంటే చాలా పడుతుంది. నీట్గా నిదానంగా పెడితే చూడ్డానికి చాలా అంటే బాగుంటుంది అనమాట. అదంతా కూడా వీడియో తీసినచ్చు, కానీ తెలిసిందే కదా నా డబ్బా ఫోన్లో ఊరికే స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అంతా పెట్టేసిన తర్వాత తీసుకున్నాను. కరెక్ట్గా ఒక 15-20 మినిట్స్ అన్నా పడుతుంది. ఇంకా అలా నేనైతే పెట్టేశాను. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి పూలైతే కుట్టేస్తున్నారండి. ఇంకా మా అమ్మ అయితే పూలు కుట్టేసింది. ఇంకా మా అత్తమ్మ అయితే కంకణాలు, అలానే అంటే దేవుడికి హారం వేస్తారు కదా, ఆ హారం కూడా మా అమ్మాయి కుట్టిందిలేండి. అలా ఇద్దరు కలిసి కుడుతున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు కరెక్ట్గా 10:40 ఆ మధ్య అవుతుంది. ఇంకా మా అమ్మని సర్దేస్తుంది ఎక్కడవక్కడ, ఇంకా నానబెట్టాల్సినవి నానబెట్టుకుంటూ ఉంది. ఇంకా నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను. చెప్పాను కదా కంకణాలన్నీ రెడీ చేసిందని చెప్పేసి. మార్నింగ్కి ఇలా కంకణాలు కట్టుకుంటారండి, అది కూడా ఫ్లవర్స్తోనే కంకణాలు చేస్తారు. అవైతే రెడీ చేసేసిందండి. ఇంకా మా ఇంటికైతే లైట్ అయితే వేశారనమాట. ఇంకా తెలిసిందే ప్రతిసారి వేస్తారు, ఈసారి కొంచెం సింపుల్గా అయితే వేపించామండి. ఇంకా అలా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.